నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మార్చి నెలలో రాశి ఫలాలు అనేటువంటివి చాలా మహోన్నతముగా ఉండబోతున్నాయి అనేటువంటిది ముందు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఏముంది, ప్రతిసారి చెప్పేటువంటి ప్రతి మాసము చెప్పేటువంటి రాశి ఫలాలే కదా ఈ మాసము కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఉగాది పండుగ రాబోతుంది కదా, ఈ మాసం ఏదో ఒకటి గడిచిపోతుందిలే, ఏముందిలే అని అనుకోవద్దండి. ఎవ్వరూ కూడా ప్రేక్షక మహాశయులందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేటువంటిది చాలా శ్రద్ధగా విని చాలా జాగ్రత్తగా దీన్ని మలుచుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, మార్చి నెల ప్రారంభం, మార్చి నెలాఖరులో తప్పకుండా మనకు ఏమొస్తున్నది అంటే షష్టగ్రహ కూటమి అనేటువంటిది వస్తూ ఉన్నది కదా, వింటున్నాము కదా. నెలాఖరులో షష్టగ్రహ కూటమి వస్తూ ఉంది అంటే దానికి తదనుగుణముగా గ్రహాల యొక్క నడవడిక ముందే ఉంటుంది కదా. ఆ ఉంటున్నప్పుడు ఈ యొక్క మాసము ఏమి సంగతి అనేటువంటిది చాలా ఉంది. అంటే రేపు మనము ఒక కార్యక్రమానికి వెళ్ళాలి అంటే ముందుగా మనం ఏమేమి సర్దుకుంటాము, మనకు కావాల్సినవన్నీ సర్దుకుంటామా లేదా? అలాగే రేపు మనకు వెంటనే ఇప్పుడు మనకు ఉగాది పండుగ వచ్చేటువంటి దానికంటే ముందే మన జీవితాల మీద ఈ గ్రహస్థితుల వల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడబోతున్నది, ఏమిటి అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, వాటి నుంచి తప్పకుండా మనము ఉపశమనము పొంది మేలు జరిగే విధముగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ఏదైనా లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యం. నేను ప్రతిసారి కూడా చెప్తాను, మనము రోజు తింటున్నామే, రోజు వండుకుంటున్నామే అని అనుకోవచ్చు. కానీ ప్రతి నెల కూడా వింటున్నాము. మనం విన్నదానికి ఏం చేస్తున్నామంటే విని వదిలేస్తున్నాం. దానికి తదనుగుణంగా గనక చిన్న చిన్న పరిహారాలు, ప్రతిదీ డబ్బుతో కూడుకున్నవే ఉండవు. ఎవరు ఏ లగ్నములో పుట్టారో వాళ్ళు చూసుకొని ఏదైనా పరిహారం ఉందా తక్కువలో చేసుకుంటే ఏమిటి అనేటువంటి ఆలోచనలు మీకు నచ్చినటువంటి అయ్యగార్ల దగ్గర చూపించుకొని దానికి అనుకూలముగా మీరు చూసుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది అనేటువంటిది నేను ముఖ్యముగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉండేటువంటిది. తక్కువగా తోసి పారేయొద్దండి. ఎప్పుడూ కూడా ఏముందిలే, రెగ్యులర్గా జరుగుతాయి కదా, చూసిందేలే అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఖచ్చితముగా నెల ముందు రోజుల నుంచే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది జాతకుల మీద చూపించబోతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఇక రాశి ఫలాలు అనేటువంటివి తెలియజేస్తాను, వినండి. ఓకే గురుగారు, మేషరాశి గురించి తెలియజేయండి. ముందుగా మేషరాశి వారికి ఈ మామూలుగా మార్చి నెల అంతా కూడా ఎలా ఉంది అంటే అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగేటువంటి విధముగా ఉన్నది. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు, వస్తుంది. నూతన వస్తు వాహనాలు కొన్ని కొనుగోలు చేయడం లాంటివి ఏవో చేసుకుంటారు. ఆ ప్రయత్నాల దిశగా మీరు అడుగులు ముందుకు వేస్తారు. వస్త్ర వ్యాపారులకు మంచి లాభాలు. వస్త్రాలు అమ్ముకునేటువంటి వాళ్లకు, వ్యాపారం చేసే వాళ్లకు చాలా అద్భుతమైనటువంటి లాభాలు పొందబోతున్నారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కాస్త సాధక బాధకాలు మాట్లాడుకోవటం, ఎలా ఉన్నావు ఏమిటని అనుకోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి గాక. అలాగే ఆకస్మిక ప్రయాణాలు అనేటువంటివి ఉండబోతూ ఉన్నాయి. మీకు చేపట్టినటువంటి పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యమైనటువంటి ఆలోచనలు ఏవేవైతే మీకు అద్భుతమైనటువంటి ఆలోచనలు, అవసరానికి కలిగినటువంటి ఆలోచనలు వస్తాయో అవన్నీ కూడా ఆచరణ యోగమైనటువంటివి, ఆచరణలో పెట్టడానికి కావాల్సినటువంటి విధముగా
అడుగులు మీరు ముందుకు వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాలలో ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు దానిలో విజయం సాధించడము, లేదా ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఇబ్బందులు ఉంటే దాంట్లో విజయం సాధించడము, మీకు అనుకూలముగా మలుచుకోవటం లాంటిది, లేదా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావాలన్నా మీకు అనుకూలమైన చోటికి కావటము, లేదా శాలరీ పెంచుకోవాలి అనేటువంటిది ఏదైనా రిక్వెస్టింగ్ లెటర్ పెడితే పెరగటం లాంటివి కానీ ఇలాంటివన్నీ కూడా ఉద్యోగస్తులకు మేలు జరిగే విధముగా ఉన్నది. అలాగే అన్ని రంగాల వారికి కూడా ఎవరెవరు ఏ ఏ రంగాల్లో ఉంటారో ఈ రాశి వాళ్ళు ఆయా రంగాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగానే ఉన్నది. ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా చాలా సంతృప్తికరముగా ఉండబోతూ ఉన్నాయి. మీకు మాసాంతమున ఈ నెల ఆఖరులో స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు అనేటువంటివి చూపించవచ్చునేమో, ఖచ్చితంగా చూపిస్తాయనడానికి లేదు కానీ చూపించే అవకాశాలు ఉండవచ్చును అనేటువంటిది ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వాహనాలలో ప్రయాణాలు చేసేటప్పుడు దూర ప్రయాణాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఒక్కసారి మీకు తెలిసినటువంటి మెకానికల్ దగ్గర వాహనాన్ని చూపించుకొని వెళ్ళండి. మధ్యలో ఎక్కడో మొరాయించేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మీ జీవితానికి కావలసినటువంటి నిర్ణయాలు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసి చేసుకోండి, మేలు జరుగుతుంది గాక. జయోస్తు. ఓకే గురుగారు, వీళ్ళు మేషరాశి వాళ్ళు చేయాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు. మేషరాశి వాళ్లకు అమ్మ పరిహారాలు అంటే మీకు ఇష్టదైవాన్ని తలుచుకొని మీ ఇంటి దేవుడు ఎవరో ఆయన్ను ఆరాధన చేయండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక. ఓకే గురుగారు, మేషరాశి ఫలితాలు వాళ్ళు చేయాల్సిన పరిహారాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.